శ్రీమాత్రే నమ. విష్ణు విష్ణు విష్ణు. ఈ విధంగా మహిషాసురుడు తన యొక్క మంత్రుల్ని సలహా అడిగాడు. ఒక్కొక్కళ్ళు ఒక విధమైనటువంటి సలహా చెబుతున్నాడు. ఈ సలహాలు ఇవ్వడంలో దుర్ముఖుడు, అలాగే భాస్కరుడు, దుర్ధరుడు ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు వారికి తోచినటువంటి సలహాలు ఇస్తున్నారు. దుర్ధరుడు అంటాడు, మహిషోం విజేష్యామి దేవీం దేవ వినిర్మితాం. దేవతలందరూ కలిసి పంపినటువంటి ఆ దేవిని నేనే జయిస్తాను. కేవలం ఆమె మనల్ని భయపెట్టడానికి మాత్రమే వచ్చింది, ఆమె ఏమీ చేయలేదు. గృహీత్వా తాం దురాచారాం ఆగమిష్యామి సత్వర పశ్యమేజ్యబలం ధైర్యం ప్రభు కార్యం స్వశక్తిత. ఆ శక్తి కొలది ప్రభు కార్యాన్ని నేను సాధిస్తాను, ఆమెని తీసుకుని ఇక్కడికి వస్తాను, ఈరోజు నా బలం చూడండి అన్నాడు. అని భాస్కరుడు యుద్ధానికి వెళ్ళాడు. వెళ్ళి అదేవిధంగా దుర్ముఖుడు, భాస్కరుడు దుర్ముఖుడు వీళ్ళిద్దరూ కూడా యుద్ధానికి వెళ్ళారు. వెళ్ళి ఆమెతోటి మామూలు పాటే, మా మహిషుడు గొప్ప రాజు కాబట్టి అతన్ని జయింపగలిగిన వాళ్ళు లేరు, అంచేత నీవు అతన్ని వివాహం చేసుకోవలసింది అనే అన్నాడు. అంటే అప్పుడు ఆమె అన్నది, జాల్మత్వం కిం విజానాసి నార్యహం కామమోహిత మందబుద్ధి బలాత్యర్థం భజేయం మహిషం శటం. ఏమయ్యా, మీరు ఏమనుకుంటున్నారు నా గురించి? నేనేమైనా కామమోహితురాలైనటువంటి స్త్రీలు అనుకుంటున్నారా? నేను మీ యొక్క మహిషుడి యొక్క రాజ్యానికి వైభవానికి లొంగిపోయి అతన్ని వివాహం చేసుకుంటాననుకుంటున్నారా అని పలికింది. అతని గురించి మీరు గ్రహించండి, నేను అతన్ని చంపడానికే వచ్చాను. అంతుం అహం త్వాం గమిష్యామి నాన్యథా గమనం మమ. అతన్ని చంపే మేము వెళ్తాం, నేను వెళ్తాను అని ఆమె అన్నది. అప్పుడు వాళ్ళన్నారు, మామనిర్జత్య భూభాగే నస్థానం తే కదాచన భవిష్యతి చతుష్పాద దివి మాం గిరికందరే ఇత్యుక్తౌ తౌ తయా దైత్యౌ కోపాకులితలోచనౌ ధనుర్బాణధరౌ వీరౌ యుద్ధకామౌ బభూవతు. మిమ్మల్ని చంపకుండానే వెళ్ళను, అతన్ని మహిషుణ్ణి చంపకుండానే వెళ్ళను, లేదా మీరు ఎక్కడైనా తలదాచుకోండి యుద్ధం మానేసి అని చెప్పి. అలా అనడంతో వాళ్ళకి కోపం వచ్చింది. వాళ్ళు యుద్ధం చేయడానికే వచ్చారు. అంచేత వాళ్ళిద్దరూ కూడా దేవితోటి యుద్ధం ప్రారంభించారు. బాణాలు వేస్తున్నారు, ఆ బాణాలను ఆవిడ ఖండిస్తోంది. అలాగే గద విసురుతున్నారు, ఆ గదని ఆవిడ ఖండిస్తోంది. ఈ విధంగా వాళ్ళకి ఘోరమైనటువంటి యుద్ధం జరుగుతోంది. అలా యుద్ధం జరిగేటువంటి సందర్భంలో భాష్కలోపి గదాం గృహ్య దేవీం హంతుం ఉపాయౌ ఆగచ్చంతం గదాపాణిం దానవం మదగర్వితం చండికా స్వగదా పాతయామాస భూతలౌ భాష్కలః పతితౌ భూమౌ ముహూర్తాత్ ఉత్థితః పునః చిక్షేప చ గదాం సోపి చండికాం చండ విక్రమః తామాగచ్చంతమాలోక్య దేవీ శూలేన వక్షసి జఘాన భాష్కలం క్రుద్ధ పపాత చ మమారసః. అతడు గద విసిరేడు, ఈమె గదతో ఛేదించింది, అతన్ని కొట్టింది. అతడు ఒక్క క్షణకాలం మూర్చిపోయినట్టు కింద పడ్డాడు. వెంటనే మళ్ళీ లేచాడు. లేచి గద పుచ్చుకుని ఈమె మీదకి వస్తుంటే ఆ దేవి శూలం పుచ్చుకుని అతన్ని పొడవడం, అతడు కింద పడి మరణించడం జరిగింది. ఎప్పుడైతే భాస్కరుడు మరణించాడో దుర్ధరుడు మిక్కిలి కోపంతో ఆమె మీదకి వచ్చాడు.
వస్తున్న సందర్భంలో తదా చుకోపదుష్టాత్మ దుర్ముఖ కాలమోహిత దేవీమువాచ గర్వేణ కృత్వా చోర్ధ్వం కరం శుభం గచ్చ చండి హనిష్యామి త్వామద్యైవ సుబాలికే దైత్యం వా భజ వామోరు మహిషం మదగర్భితం. వాడు ఆ మాట మాత్రం వదలట్లేదు. నేను నిన్ను సంహరిస్తాను, లేకపోతే నీవు వెళ్ళి మా రాజును స్వీకరించు అన్నాడు. అప్పుడు అమ్మవారు అంటున్నారు, ఆసన్న మరణ కామం ప్రళపస్యద్య మోహిత అద్యైవ త్వాం హరిష్యామి యథాయం బాష్కలో హతః. అమాయకుడా, నీకు మరణం ఆసన్నమైందిరా, అందుకే నువ్వు ఇటువంటి ప్రలాపాలు పలుకుతున్నావు. ఇప్పుడే నిన్ను సంహరిస్తాను. ఇగో నీతో వచ్చినటువంటి భాస్కరుడు మరణించాడు, చూసావు కదా అని కోపముతోటి అతడు మీకు బాణాలు వేయడం, అతడు మళ్ళీ బాణాలు వేయడం, ఇలాగ వాళ్ళిద్దరికీ చాలా ఘోరమైనటువంటి యుద్ధం జరిగింది. తయో పరస్పరం యుద్ధం సంజాతం జాతికర్కశం. చాలా భయంకరమైనటువంటి యుద్ధం జరిగింది. చివరికి ఆ అంబిక అమ్మవారు చండిక ఏం చేసింది అంటే, ఖడ్గేన శితధారేణ శిరచ్ఛేద మౌళిమతు. అంతే, చాలా తీక్షణమైనటువంటి ఖడ్గంతో అతని శిరస్సు ఖండించింది. అతడు మరణించాడు. ఎప్పుడైతే ఆ భాస్కరుడు ఈ దుర్ముఖుడు ఉభయులు కూడా మరణించారో, దేవతలందరూ కూడా ఆమెను స్తోత్రం చేశారన్నమాట. పైనుండి దేవతలు పుష్పవృష్టిని కురిపించారు. జహర్షు తం హతం దృష్ట్వా దానవం రణమస్తకే. ఆ యుద్ధంలో అతడు మరణించడాన్ని, భాస్కరుడు దుర్ముఖుడు వాళ్ళిద్దరూ కూడా మరణించడాన్ని చూసి వాళ్ళు చాలా దేవతలు ఆనందించారు. తర్వాత మహిషాసురుడు ఈ విషయం తెలిసి చిక్షురాఖ్యస్తు సేనాని స్తమువాచ మహారథ అంటే, అతడు ఏం చేశాడంటే చిక్షుర అనేటువంటి చిక్షు ఆ చిక్షు అనేటువంటి వాడిని పంపించాడు. అతడు ఏం చేశాడు, అతనితో పాటుగా తామ్రం మహాబలం, ఆ తామ్రాసురుడు అతనితో సహాయంగా అతన్ని కూడా తీసుకెళ్ళాడు. వాళ్ళిద్దరూ ఈసారి అమ్మవారితో యుద్ధం చేయడానికి వెళ్ళారు. వెళ్ళి వాళ్ళు మళ్ళీ మామూలు పాతపాటే, తస్మాత్ గచ్చ వరారోహే యత్ర తే రమతే మనః భజవా భూపతిం నాథ హయారిం సురమర్దనం. నీవు మా రాజుని సేవించి రాజును అంగీకరిస్తావా, అంగీకరించు, లేకపోతే ఇక్కడి నుంచి పారిపో, లేకపోతే ఈరోజు నిన్ను మేము సంహరిస్తాం అని వాళ్ళిద్దరూ పలికారు. ఎవడు, ఈ చిక్షు అనేవాడు, తామ్రుడు అనేవాడు. అప్పుడు అమ్మవారు అంటోంది, కిం వృషా భాషసే మూఢ బుద్ధిమానివ పండిత నీతిశాస్త్రం నజానాసి విద్యాంచాన్వీక్షికీం తథా న సేవిత స్త్వయా వృద్ధ న ధర్మే మతిరస్థితే. ఏం మాట్లాడుతున్నావు నాయనా, ఇప్పటికే అన్ని ప్రగల్భాలన్నీ అసత్యాలన్నీ పలుకుతావు ఎందుకు? పెద్ద పండితుల్లా మాట్లాడుతున్నావు ఏమిటి? నీతి శాస్త్రం నీకు అసలు ఏమైనా తెలుసా? రాజనీతిని అధ్యయనం చేసేవా? నువ్వు మూర్ఖుణ్ణి సేవిస్తున్నావు కాబట్టి నీకు మూర్ఖత్వం కాక ఇంకేమవుతుంది? మూర్ఖుణ్ణి సేవించిన వాడు కూడా మూర్ఖుడే అవుతాడు. కాబట్టి నేను ఒకటే మాట చెబుతున్నాను, అనిశ్యేహం దురాచారం యుద్ధం కురు స్థిరోభవ. నువ్వు యుద్ధం చేస్తే చేయి, నేను చంపేస్తాను. వృధా మాటలు ఎందుకు? జీవితేచ్ఛాస్థితే మూఢమైషస్య తథాతవ. మహిషుడికి ఎలా మూఢత్వం ఉందో నీకు మూఢుడివే, నువ్వు మూఢుడివే. కాబట్టి మీరు జీవించాలనుకుంటున్నారా? తదా గచ్చంతు పాతాళం దానవా సర్వయేవతే. మీరంతా కూడా పాతాళంలోకి పోండి, లేదో నేను చంపేస్తాను. సర్వానే వధిష్యామి నిశ్చయోయం మమాధున. ఇది నా నిర్ణయం, మనందరినీ చంపుతాను అనేసరికి ఆ గర్వముతో ఉన్నటువంటి ఆ చిక్షు అనేటువంటిడు ఆ దేవి మీదకి బాణాలు వేశాడు. సరే, ఆ బాణాలని ఆమె తన యొక్క బాణాలతోటి ఛేదించింది.
వాళ్ళిద్దరికీ పరస్పరం చాలా గొప్ప యుద్ధం జరిగింది. ఆ యుద్ధం జరుగుతూ జరుగుతూ ఉండగా అతడేమో గదను విసిరాడు. ఆ గదని ఆమె ఛేదించింది. అట్లా వాళ్ళిద్దరూ పరస్పరము యుద్ధం చేసుకుంటూ ఉండగా ఆజగామరణే యోద్ధుం చండికాం ప్రతిచాపలాత్ ఆగచ్చంతం సంవీక్ష అసంతి ప్రాహ చండికా హేహి దానవశ్రేష్ఠ యమలోకం నయామ్యహం కిం భవద్భిః సమాయాతైః అబలైశ్చ గతాయుషైః. రారా యుద్ధానికి రా, నిన్ను ఇప్పుడే యమలోకానికి పంపించేస్తాను అని చెప్పి ఆ విధంగా ఆమె అతనితో యుద్ధం చేసింది. తర్వాత తామ్రుడు అనేటువంటి వాడు కూడా ఆమె మీద వృష్టిని కురిపించాడు. ఇలాగ ఈ చిక్షువు తామ్రుడు వీళ్ళిద్దరూ కూడా ఆమెతోటి యుద్ధాన్ని, మహాఘోరమైనటువంటి యుద్ధాన్ని చేశారు. ఆ యుద్ధంలో ఖడ్గంతో ఆమె వాడి యొక్క శిరస్సుని ఖడ్గేన శితధారేణ శిరశ్చిచ్ఛేద సత్వర చిన్నే శిరసి తామ్రస్తు విశీర్షో ముసలి బలి బభ్రామ క్షణమాత్రంతు పపాత రణమస్తకే. అంతే, ఆమె తన యొక్క తీక్ష్ణమైనటువంటి ఖడ్గంతో ఆ తామ్రుణ్ణి ఛేదించింది, శిరస్సు ఛేదించింది. ఆ శిరస్సు క్షణ గోళం అటు ఇటు తిరిగి అతడు పడిపోయాడు, మరణించాడు. అలా పడిపోయినటువంటి వాడిని చూసి చిక్షు ఇంకొక ఉన్నాడు కదా, అతడు కూడా ఖడ్గాన్ని స్వీకరించి ఖడ్గంతో ఆ చండిక మీదకి విజృంభించాడు. ఏకేన పాతితం ఖడ్గం ద్వితీయేన తు తత్కరః కంఠాచ్చ మస్తకం తస్య కుంతితం చాపరైశ్వరైః. అప్పుడు అమ్మవారు బాణాలతోటి అతడు తన మీదకి వేసినటువంటి ఖడ్గాన్ని ముక్కలు చేసింది. తర్వాత ఆ బాణాలతోటి అతని చేతులు ఖండించింది. చివరికి అతని యొక్క శిరస్సును ఖండించింది. ఆ విధంగా అతడు కూడా మరణించాడు. ఇలా ఈ చిక్షువు తామ్రుడు వీళ్ళుభయులు కూడా యుద్ధంలో మరణించారు. వీళ్ళ యొక్క మరణాన్ని చూసి దేవతలందరూ కూడా ఆనందించారు, పైనుండి పుష్పవృష్టి కురిపించారు. అప్పుడు మహిషుడు మరో ఇద్దరిని పంపాడు. అశిలోముడు బిడాలుడు అనేటువంటి రాక్షసుల్ని పంపారు. ఆ అశిలోముడు కూడా ఇద్దరు వచ్చారు. అశిలోముడు దేవితోటి అన్నాడు, దేవి బ్రూహి వచ సత్యం కిమర్థమిహ సుందరి ఆగదాసి కిమర్థం వా హంసి దైత్యాన్నిరాగచ. నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావు? అనవసరంగా మా రాక్షసులను ఎందుకు చంపేస్తున్నావు? నువ్వు వచ్చిన కారణం ఏమిటి అని చెప్పాడు. అంతేకాకుండా యానీచ్ఛసి వరారోహే గృహీత్వా గచ్చమాచిరం కిమర్థం యుద్ధ కామాసి దుఃఖ సంతాపవర్ధనం. నీవు కావాలంటే ఏవైనా మడులు మాణిక్యాలు కావాలంటే తీసుకుని వెళ్ళు, మేము ఇస్తాం. అనవసరంగా యుద్ధాన్ని కోరుకుంటూ మా రాక్షసులను చంపుతావెందుకు అన్నాడు. అని మా రాజు నిన్ను స్వీకరించాలని ముచ్చటపడుతున్నాడు, అటువంటిది నువ్వు యుద్ధం చేస్తావంటావేటి? ఎందువలన అంటే యౌవనం అనేటువంటిది చాలా అస్థిరమైనది కాబట్టి అనిత్యం యౌవనం దేహే జ్ఞాత్వేతి సుకృతం చరేత్. యౌవనం అనిత్యము అనే విషయాన్ని గ్రహించి మానవుడు మంచి పనులు చేయాలి. అలాగే నువ్వు అనవసరంగా మా వాళ్ళందరినీ చంపేస్తున్నావు. తస్మాత్ దయా తథా సత్యం రక్షణీయం సదా బుధై కారణంచ వద శుశ్రోణి దానవానాం వధేతవ. నువ్వు అనవసరంగా మా దానవులను చంపుతున్నావు, దీనికి కారణం ఏమిటి అని అడిగితే అప్పుడు దేవి చెప్పింది, త్వయా పృష్టం మహాబాహో కిమర్థమిహ చాగత. నువ్వు ఎందుకు మళ్ళీ వచ్చి ఇక్కడ ఏమిటి అని అడుగుతావేటి? ఇంతకుముందే నేను చెప్పాను కదా, మీకు జీవించాలనుకుంటే మీరు పాతాళానికి పోండి, లేకపోతే నాతో యుద్ధం చేయండి, మరణిస్తారు మీరు. ఆ మహిషుణ్ణి చంపడానికే నేను వచ్చాను. సంధించేత్ కర్తుమిచ్ఛాస్తి రాజ్ఞస్తవ మయా సహ సర్వే గచ్చంతు పాతాళం వైరం త్యక్త్వా యథా సుఖం
దేవద్రవ్యంతు యత్కించిత్ హృతం జిత్వా రణే సురాన్ తద్దత్వా యాంతు పాతాళం ప్రహ్లాదో యత్ర తిష్టతి. మీరు రాక్షసుడు ప్రహ్లాదుడు పాతాళంలో ఉన్నాడు, అదేవిధంగా మీరు కూడా పాతాళంలోకి వెళ్ళిపోండి. మీరు నాతో సంధి చేసుకోవాలి అనుకున్నట్టయితే దేవతల్ని జయించి మీరు ఏవేవైతే స్వాధీనం చేసుకున్నారో అవన్నీ తిరిగి దేవతలకు ఇచ్చేయండి, మీరు పాతాళానికి వెళ్ళి ప్రాణాలు రక్షించుకోండి, లేని పక్షంలో నా చేతిలో మరణిస్తారు అని చెప్పారు. అలా చెప్పడంతో అప్పుడు ఈ బిడాలుడు అశిలోముడు వీళ్ళిద్దరూ మాట్లాడుకున్నారు. ఏమిటంటే, తచ్చుత్వా వచనం దేవ్యా అశిలోమా పురస్థిత బిడాలాఖ్యం మహావీరం పప్రచ్ఛ ప్రీతిపూర్వకం. ఈ అశిలోముడు బిడాలుడితో అంటున్నాడు, శృతంతేజ్య బిడాలాఖ్య భవాన్యా కథితం చేతు ఏవం గతే కిం కర్తవ్యో విగ్రహ సంధిరేవా. ఆ దేవి అన్న మాటలు విన్నావు కదా, ఇప్పుడు ఈ పరిస్థితుల్లో మనం ఏం చేయాలి? సంధి చేసుకోవాలా? ఆమెతో యుద్ధం చేయాలా? బిడాలుడు అన్నాడు, నసంధి కామోస్తి నృపోభిమాని యుద్ధే చ మృత్యుం నియతం హి జానన్ దృష్ట్వా హతాన్ ప్రేరయతే తదాస్మాన్ దేవం హి కో అతిక్రమితుం సమర్థ. మన రాజుకు సంధి చేసుకునే ఉద్దేశం లేదు. ఇంతకు ముందు వెళ్ళిన వాళ్ళు మరణించారు, ఆ సంగతి రాజుకు తెలిసి కూడా మన్ని పంపించారు. కాబట్టి మనం మరణించినప్పటికీ మనం యుద్ధమే చేయాలి, కానీ సంధి చేసుకోవడానికి అవకాశము లేదు. మన రాజు యొక్క అభిప్రాయం అది అని అతడు చెప్పాడు. ఇది సంచించతౌ వీరౌ సంస్థితౌ యుద్ధ తత్పరౌ. ఆ విధంగా వాళ్ళిద్దరూ మాట్లాడుకుని ఇక యుద్ధం చేయడం తప్పదు అని ఆ యుద్ధానికే మళ్ళీ వెళ్ళారు. అప్పుడు బిడాలుడు 7 బాణాలను ఒకేసారి ఆమె మీదకు వేశాడు. అశిలోమా స్థితో దూరే ప్రేక్షక పరమాస్త్రవితు. గొప్ప అస్త్రజ్ఞానము కలిగినటువంటి ఆ అశిలోముడు దూరంగా ఉండి చూస్తున్నాడు వీళ్ళ యుద్ధాన్ని. అప్పుడు అంబిక ఏం చేసింది అంటే, బిడాలుడు వేసినటువంటి 7 బాణాలని ఖండించేసింది. ఖండించాక 3 బాణములతోటి అతన్ని కొట్టింది. కొట్టడంతో అతడు మూర్ఛ పొందినటువంటి వాడై ఆ యుద్ధభూమిలో పడిపోయి మరణించాడు. అలా మరణించినటువంటి బిడాలుని చూశాక అప్పుడు అశిలోముడు ధనుస్సు తీసుకుని యుద్ధానికి సన్నద్ధుడయ్యాడు. తథాపి యుద్ధం కర్తవ్యం పరాధీనేన వైమయా దేవి జానామి మరణం దానవానాం దురాత్మన తథాపి యుద్ధం కర్తవ్యం పరాధీనేన వైమయ మహిషో మందబుద్ధిశ్చ నజానాతి ప్రియా ప్రియే తదగ్రేనైవ వక్తవ్యం హితం చైవా ప్రియం మయ. అమ్మా తల్లి, నేను మరణిస్తానని తెలుసు, మా దానవులంతా కూడా మరణిస్తారని తెలుసు. అయినప్పటికీ మా రాజున్నాడే, అతడు మూర్ఖుడు, మందబుద్ధి, చెబితే వింటలేదు, అతడు యుద్ధమే చేయాలంటున్నాడు. కాబట్టి నేను మరణిస్తానని తెలిసినా నీతో యుద్ధానికే వస్తున్నాను. మర్తవ్యం వీరధర్మేణ శుభం వాప్య శుభం భవే. అంటే శుభమైనా అశుభమైనా సరే నేను నీతో యుద్ధం చేయాలి, వీరధర్మంగా మరణించవలసిందే అని చెప్పాడు. అప్పుడు దేవీ చిచ్ఛేదతాన్ బాణై ప్రాప్తాంస్తు నిజాంతికే. ఆమె ఏం చేసింది అంటే, అతడు బాణాలు వేయడం, ఆ బాణాలు ఆమె ఛేదించడం, ఇట్లా జరిగింది. చివరికి ఖడ్గేన శతధారేణ శిరశ్చిచ్ఛేద కంఠత ఛిన్నే శిరసి దైత్యేంద్ర పపాత తరసాక్షితౌ. అంటే ఆమె తన వాడి అయినటువంటి ఖడ్గం చేత అతని శిరస్సు ఖండించింది, అతడు కింద పడి మరణించాడు. ఈ విధంగా ఈ అశిలోముడు, బిడాలుడు వీళ్ళిద్దరూ కూడా మరణించడం సంభవించింది. ఇక తదనంతరం మహిషాసురుడే సాక్షాత్తుగా యుద్ధంలోకి వచ్చాడు. వచ్చి తన గొప్ప రథాన్ని అధిరోహించి ససైన్యంగా యుద్ధంలోకి వచ్చాడు. వచ్చేటప్పుడు ఏమనుకున్నాడంటే, ఈ మహిష రూపంలో కనుక ఉన్నట్టయితే
ఆమె నన్ను ఇష్టపడదు, కాబట్టి అందమైనటువంటి మానుష రూపాన్ని ధరించి వెళతాను అనుకున్నాడు. అనుకుని మానుష రూపంలో అతడు వచ్చాడనమాట. వచ్చి అక్కడికి ఆ దేవి ఉన్నటువంటి ఆ యుద్ధాంగణానికి, రణాంగణానికి వచ్చాడు. తమాగతం సమాలోక్య దైత్యానామధికం తదా ఓభిః సంవృతం వీరైః దేవీ శంఖమవాదయతు. ఆ వస్తున్నటువంటి అతన్ని చూసింది అమ్మవారు అంబిక. చూసి ఒక్కసారిగా శంఖనాదం చేసింది. సశంఖ నినదం శ్రుత్వా జన విస్మయకారకం సమీపమేత్య దేవ్యాస్తు తామువాచ సన్నివా దేవి సంసార చక్రేస్మిన్ వర్తమానో జనః కిల నరోవాథ తథా నారీ సుఖం వాంఛతి సర్వథా. సహా అతడు ఏం చేశాడు అంటే, ఆ శంఖనాదాన్ని విని ఆశ్చర్యపోయినటువంటి వాడై ఆ దేవి సమీపానికి వచ్చి అన్నాడు, సంసార చక్రంలో ఎవడైనా సరే, స్త్రీ అయినా పురుషుడైనా సుఖాన్ని పొందాలి అని అనుకుంటాడు, నీవేమిటి యుద్ధాన్ని కోరుకుంటున్నావు? సుఖం సంయోగజం నృణాం నా సంయోగే భవేద్య సంయోగో బహుదా భిన్న తాన్ బ్రవీమి శృణుష్వ. సంయోగం వల్ల స్త్రీ పురుషులు ఎవరికైనా సరే సంయోగం వల్లే సుఖం కలుగుతుంది, కాబట్టి నీవు ఆ విధముగా మాతో యుద్ధం చేయడం ఎందుకు అని చెప్తూ, దయాంకురు విశాలాక్షి తప్తోస్మి కామమార్గణై జన్మ ప్రభుది చార్వంగి దైన్యం నాచరితం మయా. నేను ఇంతవరకు ఎవరిని ధైర్యముగా ఇలాగ ప్రార్థించలేదు పుట్టినప్పటి నుండి కూడా. ఈనాడు నిన్ను ప్రార్థిస్తున్నాను. నేను మన్మథ బాణముల చేత చాలా బాధపడుతూ ఉన్నాను, కాబట్టి నా పట్ల నువ్వు దయ చూపించు, నన్ను స్వీకరించు. చరితం మమ జానంతిరణే బ్రహ్మాదయస్సురా సోప్యహం తవ దాసోస్మి మన్ముఖం పశ్యవామిని. బ్రహ్మాదులందరికీ కూడా నా యొక్క సంగతి తెలుసు, వాళ్ళందరినీ కూడా జయించినటువంటి వాడిని నేను. అటువంటి నేను నీకు ఇప్పుడు దాసుడిని అవుతున్నాను, కాబట్టి నన్ను స్వీకరించవలసింది అని మహిషాసురుడు అడిగాడు. అప్పుడు అమ్మవారు అంటుంది, ఇది బ్రువాణంతం దైత్యం దేవీ భగవతీ సా రహస్య సంస్మితం వాక్యం వాచ వరవర్ణిడి. ఆమె చిరునవ్వు నవ్వి పలుకుతోంది, నాహం పురుష విచ్ఛామి పరమం పురుషం వినా తస్య చేచ్ఛాస్మ్యహం దైత్య సుజామి సకలం జగతు. నేను ఆ పరమ పురుషుడైనటువంటి ఆ మహేశ్వరుని తప్ప నేను ఇతర పురుషుడిని ఎవరిని కోరుకోను. సమాం పశ్యతి విశ్వాత్మా తస్యాహం ప్రకృతి శివ. అది ప్రకృతి పురుషుడు, అతడు పరమ పురుషుడు, నేను ప్రకృతిని, కాబట్టి అతడు శివుడు, నేను శివ. అంతే తప్ప మరొకరు ఎవరిని కూడా నేను కోరను. తత్సాన్నిధ్యవశాదేవా చైతన్యం మయి శాశ్వతం. అతనితో కూడి ఉండడం చేతనే నాలో శాశ్వతమైనటువంటి చైతన్యం ఉన్నది. నేను కేవలము శారీరకమైన గ్రామ్య సుఖాన్ని కోరి ఉండేటువంటి దాన్ని కాను, నాకిప్పుడు కూడా అటువంటి కోరిక కలగదు. అందుచేత త్యజ వైరం సురై సార్థం యథేష్టం విచరా అవనౌ పాతాళం గచ్చవా కామం జీవితేచ్ఛా యదస్థితే. నువ్వు దేవతలతోటి వైరాన్ని విడిచిపెట్టి స్వేచ్ఛగా ఇక్కడే భూమి మీద తిరగచ్చు, లేదా పాతాళానికి వెళ్ళిపోయి అక్కడ సుఖంగా జీవించు, లేదా అథవా కురు సంగ్రామం బలవత్యస్మి సాంప్రతం ప్రేషితాహం సురై సర్వై తవ నాశాయ దానవా. లేదా నాతో యుద్ధం చెయ్యి, నీ నాశనం కొరకే నన్ను దేవతలందరూ ఇక్కడికి పంపించారు అని చెప్పింది. ఇది తస్యావచ శ్రుత్వా దానవః కామమోహితః వాచ శ్లక్ష్ణయా వాచ మధురం వచనం తదః. అయినప్పటికీ ఆమె అంతలా చెప్పినా అతడు ఇంకా కామమోహితుడై మధురమైనటువంటి మాటలు ఆమెతోటి అంటున్నాడు.
నీవు చాలా అందమైనటువంటి దానివి, చాలా మృదువైనటువంటి దానివి, అందరికీ కూడా మోహాన్ని కలగజేసేటువంటి దానివి. అటువంటి నీపై యుద్ధం చేయాలని నాకు లేదు, నీ మీద బాణాలు వెయ్యాలి అని నాకు అనిపించటం లేదు. ఎందుకంటే నేను హరిహరాదులను కూడా, దిక్పాలులను కూడా జయించినటువంటి వాణ్ణి. అయినప్పటికీ అందమైనటువంటి నీ మీద నేను బాణాలు వేయాలనుకోవట్లేదు. కాబట్టి నీవు దయతోటి నన్ను వివాహం చేసుకోవలసింది. రోచతే యది చార్వంగి వివాహం కురు మాం భజా, నోచేద్ గచ్చ యథేష్టంతే దేశం యస్మాత్ సమాగత. నీవు నన్ను స్వీకరించు, లేదా ఇక్కడి నుంచి వెళ్ళిపో, స్వేచ్ఛగా ఎక్కడికి పోతావు పో, అంతే తప్ప నీతో యుద్ధం చేయను, నీ మీద బాణం వేయాలని నాకు లేదు అన్నాడు. అయితే ఈ విధంగా మాట్లాడేసరికి ఆమె, నీవు చాలా పొరపాటుగా మాట్లాడుతున్నావయ్యా, స్త్రీహత్య బాలహత్య అతడు అన్నాడు. ఈ స్త్రీహత్య, బాలహత్య, బ్రహ్మహత్య ఇవన్నీ మహాపాతకాలు. అందువల్ల కూడా నేను నీ మీద బాణం వేయటం లేదు, కాబట్టి నువ్వు వెళ్ళిపోవలసింది అని కోరాడు. కోరి ఇంకొక మాట కూడా అన్నాడు అక్కడ. ఏమిటంటే, నీలాగే పూర్వకాలంలో పతిని స్వీకరించను యోగ్యుడైనటువంటి వ్యక్తి వచ్చినప్పుడు అతన్ని పతిగా నేను స్వీకరించను అని తిరస్కరించినటువంటి మందోదరి అనేటువంటి ఆమె చివరికి ఒక శఠుణ్ణి, ఒక మూర్ఖుణ్ణి, అధర్మాత్ముణ్ణి వివాహం చేసుకుంది. కాబట్టి మన ఇంద్రియములు ఇంద్రియాని ప్రమాధీని, మన చాలా మోసం చేసేటువంటివి, మన ఇబ్బందులకి గురి చేసేటువంటిది, విషయాల పట్ల ఆకర్షితులయ్యేటువంటివి ఈ ఇంద్రియాలు. కాబట్టి ఈనాడు నువ్వు నేను ఎవరిని వివాహం చేసుకోను, నాకు తుచ్చమైనటువంటి శారీరకమైనటువంటి కోరిక లేదు అని నువ్వు అప్పుడు అంటున్నావు. కానీ కాలాంతరంలో ఇవే ఇంద్రియములు నిన్ను మోసం చేస్తాయి. అప్పుడు నీకు యోగ్యుడైనటువంటి భర్త దొరకడు. అయితే కామవశవై ఎవరో ఒకరిని స్వీకరించేటువంటి స్థితి వస్తుంది. కాబట్టి నీవు అలా చేయకు అన్నాడు. అని ఆ మందోదరి వృత్తాంతం చెబుతాను విను. ప్రాచీన కాలంలో సింహళ దేశం ఉండేది. ఆ సింహళ దేశంలో చంద్రసేనుడు అనేటువంటి రాజున్నాడు. ఆ దేశాన్ని పరిపాలిస్తూ ఉన్నటువంటి వాడు. అతడు చక్కనైనటువంటి సత్యవాది, శూరుడు, మృదు స్వభావి. అతనికి ఒక భార్య, తస్య భార్య వరారోహ సుందరి శుభగా శుభ, ఒక అందమైనటువంటి గుణవతి అనేటువంటి భార్య అతనుకున్నది. వారికి మందోదరి అనేటువంటి ఆమె జన్మించింది. ఆ మందోదరికి 10 సంవత్సరాలు వచ్చాక రాజు యోగ్యుడైనటువంటి పతిని ఆమెకు చేర్చాలి, వివాహం చెయ్యాలి, యోగ్యుడైనటువంటి వాడిని తీసుకురావాలి అని ఆలోచించాడు. ఆలోచిస్తూ మద్రదేశాధిపతి అయినటువంటి సుధనుడు అనేటువంటి రాజు ఉంటే, అతని యొక్క కుమారుడు కంబుగ్రీవుడు, అతని పేరు, గొప్ప మేధావి. అతన్ని గురించి తెలుసుకొని ఈ తల్లితోటి, అంటే ఈ మందోరి భార్యతోటి చెప్పాడు. ఇక ఫలానా వాడు కుర్రాడు, మన అమ్మాయికి చాలా బాగుంటాడు అని చెప్పాడు. చెబితే సరే కూతురుతో చెప్పింది. చెబితే కూతురు ఏమంది, ఈ మందోదరి ఆమె, అబ్బే నేను వివాహం అసలు చేసుకోను, బ్రహ్మచర్యాన్నే స్వీకరిస్తాను, తపస్సు చేసుకుంటాను, నాహం పతిం కరిష్యామి నేచ్ఛామేస్తి పరిగ్రహే స్వాతంత్ర్యేణ చరిష్యామి తపస్ తీవ్రం సదైవహి. వివాహం అనేది చేసుకుంటే, ఇక్కడ స్త్రీలకు నచ్చేటువంటి విషయాలు చాలా చెప్పాడు. ఇక్కడ స్వాతంత్ర్యేణ చరిష్యామి, వివాహం చేసుకుంటే స్వాతంత్ర్యం ఉండదు. పారతంత్ర్యం పరం దుఃఖం మాత సంసార సాగరే. ఈ సంసార సాగరంలో పరతంత్రురాలిగానే బతకాలి.
భర్తకి అధీనంగా నేను జీవించవలసి వస్తుంది. కాబట్టి నాకు స్వాతంత్ర్యము కావాలి. ఎందుకంటే స్వాతంత్ర్యం వల్లే మోక్షం వస్తుందని చెప్పబడింది. స్వాతంత్ర్యాత్ మోక్షం ఇత్యాహు పండితా శాస్త్రకోవిదా. పండితులందరూ కూడా స్వాతంత్ర్యం వల్ల మోక్షం వస్తున్నారు. అంటే అక్కడ వాళ్ళు చెప్పింది మిగతా ఇతర ఐహికమైనటువంటి బంధనాలు లేకుండా స్వతంత్రులుగా ఉన్నట్టయితే మోక్షం వస్తుంది అని చెప్పారు. ఇప్పుడు ఈమెమంటుందంటే స్వాతంత్ర్యం వల్లే మోక్షం వస్తుందని పండితులు కూడా చెప్పారు. కాబట్టి నేను వివాహం చేసుకోను, బ్రహ్మచర్య వ్రతంలోనే ఉంటాను. ఎందువల్ల అంటే వివాహం చేసుకుంటే ఏమవుతుంది? పతి చిత్తానువర్తిత్వం దుఃఖతరం స్మృతం. భర్త ఏ విధంగా ప్రవర్తిస్తున్నాడో అతని హృదయాన్ని తెలుసుకుని అతనికి అనుకూలంగానే ప్రవర్తించవలసి వస్తుంది. అలా ప్రవర్తించడం అనేది సాధారణ దుఃఖముల కంటే కూడా మిక్కిలి దుఃఖమైనటువంటి పని. అంచేత ఇంకొకటి కూడా ఏం లేదు. కదాచిత్ పతి అన్యాం వా కామినీం భజేత్. భర్త ఒక్కొక్కప్పుడు మరొక స్త్రీ పట్ల కోరిక కలిగి ఉంటాడు, ఆమెను కూడా వివాహం చేసుకుంటాడు. అప్పుడు సవతి వల్ల కూడానే దుఃఖం పొందాల్సి వస్తుంది. చేత సంసారే క్వ సుఖం మాత నారీణాంచ విశేషత. కాబట్టి ఈ సంసారంలో సుఖం ఎక్కడుంది? అందున స్త్రీలకు అసలు సుఖం ఎక్కడుంది? తస్మాత్ పతిర్న కర్తవ్య సర్వథేతి మతిర్మమ. కాబట్టి నేను అసలు వివాహమే చేసుకోను అని అట్లా కొంతకాలం ఉన్నది. ఉన్న తర్వాత తన చెలికెత్తలతోటి ఒకసారి ఉద్యానవనానికి వెళ్ళింది. ఆ ఉద్యానవనంలో దైవవశాత్తు కోసలాధిపతి అయినటువంటి వీరసేనుడు అటువంటి వాడు, ఆ వీరసేనుడు కనపడ్డాడు. అతడు ఈ చెలికెత్తలతోటి సంభాషించాడు. సంభాషిస్తే ఆ చెలికెత్తే అతని వివరాలు కనుక్కుని మందోదరికి చెప్పింది. ఆ వీరసేనుడు కోసలాధిపతి చక్కగా ఉన్నాడు, పోనీ ఆమెను అతన్ని వివాహం చేసుకో అని వాళ్ళు అన్నారు. అయినప్పటికీ కూడా ఆమె అంగీకరించలేదు. కోసల దేశాధిపతి అయినా సరే ఆమె వివాహం చేసుకోవడానికి అంగీకరించలేకపోతే తర్వాత కొంతకాలానికి ఆమె చెల్లెలు ఇందుమతి అనే ఆ ఇందుమతి అనేటువంటి ఆమెకు చక్కనైనటువంటి ఒక కుమారుడు, ఒక రాజుతోటి యుద్ధం జరిగిపోయింది. తయావృతో నృప కశ్చిత్ బలవాన్ రూప సంయుత. ఆ చెల్లెలి వివాహం జరిగిన తర్వాత ఈమెకి ఏమైంది అంటే మందోదరికి కోరిక కలిగింది. ఎవరైనా పురుషుణ్ణి వివాహం చేసుకుంటే బాగుండు అనేటువంటి కోరిక. అలా కోరిక కలగడంతో ఏమైందంటే ఇచ్ఛామేజ్య సముద్భూత దృష్ట్వా మద్రాధిపంత్విహ చంద్రసేనోపి తచ్ఛ్రుత్వా పుత్ర్యాయద్ భాషితం రహ ప్రసన్నేనైవ మనసా తత్కార్యే తత్పరో భవతు. ఎప్పుడైతే ఆమెకు అటువంటి కోరిక కలిగిందో తండ్రితో చెప్పింది. చెప్పి నేను వివాహం చేసుకుంటాను, నాకు వరుణ్ చూసి వివాహం చేయవచ్చు. అప్పుడు అతడు నీకు ఇష్టమైనటువంటి వ్యక్తి ఎవరు అంటే ఏదో ఫలానా వ్యక్తి ఉన్నాడు, అతను అంటే నాకు ఇష్టం కాబట్టి అతను వివాహం చేసుకుంటాను అంది. అంటే ఆ చంద్రసేన రాజు ఏం చేశాడంటే అతన్ని పిలిచి వారితో మాట్లాడి వారి ఉభయులకి వివాహం చేసేసాడు. అలా వివాహం జరగడంతో ఆమె తాత్కాలికంగా ఆనందంగానే ఉంది. ఎందుకంటే తనకి కోరిక లోపలికి కలిగింది, వివాహం చేసుకోవాలి కాబట్టి వివాహం చేసుకున్నది. తాత్కాలికంగా తన కోరిక పూర్తయింది. అయితే ఏమైంది? కదాచిదపి సామాన్యాం రహోరుపవతీం నృప క్రీడయన్ లాలయన్ దృష్ట ఖేదం ప్రాపత దైవస. ఆమె అనుకున్నట్టుగానే తన భర్త ఒకనొక పామర స్త్రీతో కలిసి ఉండడాన్ని చూసి ఆమె చాలా బాధపడింది. కింకృతంతు మయా మోహాత్ వంచితాహం నృపేణ. అయ్యో, నేను మోహం కారణంగా ఇలా చేశాను కదా,
ఇప్పుడు ఈ రాజు నన్ను మోసం చేశాడు, నేనేం చేయగలను అని బాధపడింది. సరే, ఆ రాజు దగ్గర ఉండడానికి ఇష్టపడదు. రాజును విడిచిపోని పుట్టింటికి వెళదామంటే పుట్టింటి వారు బాధపడతారు కదా అని పుట్టింటికి వెళ్ళడానికి ఇష్టపడదు. అకర్తవ్యం కృతం కార్యం తజ్జాతం దుఃఖదం మమ దేహత్యాగ క్రియతే చేత్ హత్యాతీవ దురత్యయ పితృగేహం వర్జామ్యాసు తత్రాపి న సుఖం భవేత్. ఏం చేయాలి? తండ్రి దగ్గరికి వెళ్ళడానికి లేదు, వెళితే వాళ్ళు బాధపడతారు. పోనీ మరణిద్దామా అంటే ఆత్మహత్య చేసుకోకూడదు. పోనీ రాజు దగ్గరే ఉందామా అంటే రాజు పరస్త్రీ వ్యామోహితుడైపోయాడు, ఎలాగా అని ఆమె అక్కడే సన్యాసం స్వీకరించి, అంటే తన యొక్క ఇంద్రియ నిగ్రహాన్ని పాటించి బ్రహ్మచర్యంలాగా తపస్సు చేస్తూ ఉండిపోయింది. కాబట్టి ఇప్పుడు మహిషుడు ఏమంటున్నాడంటే, ఇలా మందోదరికి జరిగింది కాబట్టి నువ్వు ఇప్పుడు మటుక్కి ఏదో ఇంద్రియ నిగ్రహంతో నేను బ్రహ్మచర్యాన్నే పాటిస్తాను, ఏ పురుషుణ్ణి స్వీకరించను అని అంటున్నావు, దానివల్ల చాలా ప్రమాదం ఉన్నది అని చెప్పాడు. చెబితే అప్పుడు దేవి అన్నది, మందాత్మన్ గచ్చ పాతాళం యుద్ధం వా కురు సాంప్రతం. ఇటువంటి మాటలు నాకేమీ చెప్పగయ్యా, నీవు పాతాళానికి వెళ్ళు జీవించాలనుకుంటే, లేకపోతే నా చేతిలో మరణిస్తావు. తస్మాత్ యుద్ధస్వ వాగచ్చ పాతాళం అసురాలయం. ఆ విధంగా చెప్పితే అతడు ఇంకా యుద్ధం చేయాల్సిన పరిస్థితి వచ్చింది. ఇత్యుక్తస్య తయా దేవ్యా ధనురాదాయ దానవః యుద్ధకామస్థితస్తస్ర సంగ్రామాంగణ భూమిషు. వాళ్ళిద్దరికి మహా ఘోరమైనటువంటి యుద్ధం జరిగింది. ఆ యుద్ధంలో చివరికి అతడు తన యొక్క ఆమె తన త్రిశూలంతో అతన్ని పొడిచింది. అతని యొక్క శిరస్సు ఛేదింపబడింది. ఆ సింహము కూడా అతనితో వచ్చినటువంటి రాక్షసుల్ని తన యొక్క పంజాతోటి, ఆ గోళ్లతోటి వాళ్ళందరినీ చీల్చి చెండాడిందనమాట. ఈ విధంగా ఆ యుద్ధంలో ఈ మహిషాసురుడు, దేవితో జరిగినటువంటి యుద్ధంలో మహిషాసురుడు మరణించాడు. ఆ మరణించడంతో దేవతలందరూ కూడా చాలా ఆనందించారు. ఆనందం పరమం జగ్ముహు దేవాస్తస్మిన్ నిపాతితే. ఆ మహిషాసురుడు ఎప్పుడైతే ఆ రణాంగణంలో ప్రాణాలు విడిచి పడిపోయాడో అప్పుడు వాళ్ళందరూ కూడా ఆనందించారు. చండికాభిరణం త్యక్త్వా శుభే దేశేథ సంస్థిత దేవాస్తత్రాయుశీఘ్రం స్తోతు కామా సుఖప్రదాం. మహిషాసురుడు మరణించిన తరువాత దేవతలందరూ కూడా వచ్చారు, ఆ చండికని స్తోత్రం చేశారు. బ్రహ్మా సృజత్యవతి విష్ణురిదం మహేశ శక్త్యాతైవ హరతే నను చాంతకాలే ఈశానతేపి చ భవంతి తయా విహీన తస్మాత్ త్వమేవ జగతః స్థితినాశకర్త్రీ. అమ్మా తల్లి, నీ యొక్క శక్తి చేతనే ఆ బ్రహ్మ సృష్టించగలుగుతున్నాడు, విష్ణువు ఈ లోకాన్ని పాలించగలుగుతున్నాడు, చివరికి శివుడు లయం చేయగలుగుతున్నాడు. అంచేత సృష్టి స్థితి నాశములన్నిటినీ కూడా చేసేటువంటివి నీవే. కీర్తిర్మతి స్మృతి గతి కరుణాదయాత్వం శ్రద్ధా ధృతిశ్చ వసుధా కమలా జయా చ పుష్టి కలాథ విజయా గిరిజా జయాత్వం తుష్టి ప్రమాత్వమసి బుద్ధిరుమారమాచ. అన్నీ నీవే. కీర్తి, మతి, స్మృతి, గతి, కరుణ, దయ, శ్రద్ధ, ధృతి, పుష్టి, విజయం, జయం, తుష్టి, ఇవన్నీ బుద్ధి, ఇవన్నీ కూడా నువ్వే. విద్యాక్షమా జగతి కాంతిరపీహతి మేధ సర్వం త్వమేవ విదితా భువనత్రయేస్మిన్. విద్య, క్షమ, కాంతి ఇవన్నీ కూడా ఈ జగత్తులో నువ్వే తల్లి అని ఈ ఇంద్రాదులందరూ వచ్చి ఆమెని ప్రశంసించారు, స్తోత్రం చేశారు. ధ్యాయంతి ముక్తి ఫలదాం భువి యోగ సిద్ధాం విద్యాం పరాంచ మునయోతి విశుద్ధ సత్వా
తే నాప్నువంతి జననీ జఠరేతు దుఃఖం ధన్యాస్త ఏవ మనుజాస్త్వై ఏ విలీనా. ముక్తిని కలగజేసేటువంటి నిన్ను అందరూ కూడా, యోగులందరూ కూడా తమ తమ విద్య చేత నిన్నే స్తుతిస్తారు, నిన్నే ధ్యానిస్తారు. అలా ధ్యానించినటువంటి వారు మళ్ళీ తిరిగి తల్లి యొక్క గర్భవాసం చెయ్యరు, నీలోనే లీనమైపోతారు. ఆ విధంగా వాళ్ళు ముక్తులవుతారు అని ఈ విధంగా దేవతలంతా కూడా ఆమెను స్తుతించారు. అప్పుడు ఆమె అంబిక చండి ఏమందంటే, సర్వం కృతం త్వయా దేవి కార్యం నఖలు సాంప్రతం యదయం నిహతశత్రు అస్మాకం మహిషాసుర స్మరిష్యామో యథాతేంబా సదైవ పదపంకజం తథా గురు జగన్మాత భక్తిం త్వయ్యప్పి అచంచలాం. దేవతలందరూ ఈ విధంగా స్తోత్రం చేసిన తరువాత ఆమెను ప్రార్థించారన్నమాట. నీ దయ వల్ల ఆ మహిషాసురుడు మరణించారు కాబట్టి నిన్నే ఎప్పుడు మేము స్మరిస్తూ ఉంటాం. మేము సంపదలో ఉన్నా, ఆపదలో ఉన్నా, సుఖంలో ఉన్నా, దుఃఖంలో ఉన్నా నిన్నే స్మరిస్తాం. నీవు ఇదే విధంగా మా పట్ల దయని చూపవలసింది. అంతేకాదు, నీ పట్ల మాకు అచంచలమైనటువంటి భక్తి ఉండేటట్లు చూడవలసింది. ఆ భక్తిని కూడా నీవే మాకు కలగజేయవలసింది. కర్మణ మనసా కర్మణా వాచా బ్రూమసత్యం పునః పునః సుఖే వాప్యథవా దుఃఖే త్వన్నశరణం అద్భుతం పాహిన సతతం దేవి సర్వైస్తవ వరాయుధై అన్యథా శరణం నాస్తి త్వత్పాదాంబుజరేణుత. నీవు తప్ప మాకు దిక్కు లేదు, నీవే మమ్మల్ని రక్షించవలసినది అని వాళ్ళు ప్రార్థించారన్నమాట. ఆ విధంగా ప్రార్థించిన తర్వాత దేవి ప్రసన్నురాలై, సరే నేను మీరు ఎప్పుడు తలుచుకుంటే అప్పుడు వస్తూ ఉంటాను, మీకు ఎప్పుడు కష్టం వస్తే అప్పుడు వస్తాను అని చెప్పి ఆమె అంతర్ధానం చెందింది. భూదేవి ఆ దేవి యొక్క అంబిక చండిక యొక్క అనుగ్రహం చేత ఈ మహిషాసురాది రాక్షసులందరూ కూడా సంహరింపబడడం వల్ల భూలోకంలో శాంతి ఏర్పడింది. అందరూ కూడా ఎవరెవరి ధర్మాల్ని వాళ్ళు ఆచరిస్తూ, ఎవరెవరి కర్మల్ని వాళ్ళు ఆచరిస్తూ అందరూ కూడా సుఖంగా ఉన్నారు. ఆ భూదేవి చాలా సంతోషించింది అనమాట. నా నిధనముపయాంతి ప్రాణినస్తేప్యకాలే సకల విభయుక్త రోగహీనా సదైవ నిగమ విహిత ధర్మే తత్పరాశ్చండికాయా చరణ సరసిజానాం సేవనే దత్తచిత్తా. ఆ చండిక యొక్క పాదసేవ చేసేటువంటి వారికి, మనకి ఆ చండికను ఆరాధించేటువంటి వారికి అకాల మరణములు కలగవు, రోగములు లేనటువంటి సకల ఐశ్వర్యములతో సుఖవంతమైనటువంటి జీవితం ఏర్పడుతుంది అని ఈ విధంగా ఆ ముఖ్యమైనటువంటి మహిషాసుర మర్దని ఆ చండిక యొక్క వృత్తాంతాన్ని చెప్పి వ్యాసుల వారు విరమించారు. ఇంతటితోటి ఇవాల్టి మన దేవీ భాగవత అధ్యయనాన్ని ముగిద్దాము. మళ్ళీ తర్వాత రోజు రేపు కలుసుకుందాం. శుభం. స్వస్తి ప్రజాభ్యో పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీం మహిషాః ఓ బ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు. కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యద్యత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి. సమస్త సన్మంగళాని భవంతు. శుభం భూయాత్. స్వస్తి.